'సట్రెందు మారెదు వానిలై' మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్‌తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకొకటేంటంటే ఒక మూవీ చూసి ఛానెల్‌లో రివ్యూ పెట్టి లిటరల్లీ గైస్ ఒక 6 డేస్ అయిపోతుంది. ఏదైనా మూవీ చూద్దామంటే అసలు టైమే కుదరట్లేదు. లిటరల్లీ ఏంటంటే ఈ మూవీ గైస్ నైట్ 2కి రికార్డ్ చేస్తున్నా. ఇందుకోసమైనా మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే మూవీ స్టార్ట్ చేయడమే మన హీరోయిన్ తప్పిపోయింది, మన హీరో ఏదో చేశాడు అంటూ స్టార్ట్ చేస్తారు. సరే, ఓకే ఓకే అనుకుందాం, కొంచెం పర్లేదు అనిపించింది. దీని తర్వాత ఏంట్రా అంటే లిటరల్లీ మూవీలో స్టోరీ స్టార్ట్ అయ్యేది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అసలు మూవీలో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏదో అర్థం కాదనమాట. మూవీ స్టార్టింగ్ లో ఏంటంటే మన హీరో లవ్ స్టోరీ అంటారు, అదంటారు, ఇదంటారు, జాబ్ అంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే అదేది మనకైతే అంత పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏంట్రా అంటే కొంచెం బాగుంటుంది. ఏంట్రా అంటే మూవీలో తీసుకున్న కాన్సెప్ట్ గైస్ అదైతే కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుంది, ఓకే ఓకే అనిపించింది. అలాగే ఏంటంటే మూవీలో ఒక పెద్ద కాన్సెప్ట్ తీసుకున్నారు, దాన్ని ఎలా చూపిస్తారు అనేసి ఒక ఇంటెన్సిటీ కూడా బిల్డ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మూవీలో ఆ కాన్సెప్ట్ ని చూపించే విధానం గైస్ లిటరలీ నాకైతే వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. మూవీలో ఏదైతే కాన్సెప్ట్ ఉందో హోటల్ గురించి, అది ఎంత పెద్ద కాన్సెప్ట్ అంటే అంత పెద్ద కాన్సెప్ట్ గైస్. లిటరలీ ఏంటంటే ఇలాంటి మన రియల్ లైఫ్ లో జరిగితే అవైతే పెద్ద అంటే పెద్ద వైరల్ అవుతాయి, అలాగే వాటికైతే పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తారు. కాకపోతే మూవీలో ఏంట్రా అంటే వాటిని అలా చూపించి అలా వదిలేస్తా ఉంటారు. అసలుకి ఏంటంటే పర్ఫెక్ట్ గా చూపించరు. ఏదో డార్క్ వెబ్ అంటారు, అదంటారు, ఇదంటారు. కాకపోతే మూవీలో ఏది పర్ఫెక్ట్ గా చూపించలేదు. ఇంకొకటి ఏంటంటే పెద్ద బిజినెస్ అంటారు, 6,000 కోట్లు అంటారు, 500 కోట్లు అంటారు. అదేది కూడా వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు గైస్. ఏదో బిజినెస్ అన్నారు, అదైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీలో మెయిన్ థింగ్ ఏంట్రా అంటే లవ్ ట్రాక్. అసలు ఈ లవ్ ట్రాక్ ఎంత బోరింగ్ అంటే అంత బోరింగ్ ఉంది నాకైతే. లిటరల్లీ ఏంటంటే పెళ్ళంటారు, పేరెంటం అంటారు. మన హీరోయిన్ వాళ్ళ డాడీ ఏమో ఒప్పుకోడు, అదంటాడు, ఇదంటాడు, ఏదో చేస్తా ఉంటాడు. సరే, ఇదేమన్నా పర్ఫెక్ట్ గా చూపిస్తున్నారా అంటే అది చూపించరు. ఏదో మన హీరోయిన్ వాళ్ళ డాడీ మంత్రి అంట ఏదో చేస్తా ఉంటాడు. అసలు ఏం చేస్తున్నావురా, అసలు ఎక్కడున్నారో బాబు అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే మన హీరో క్యారెక్టర్ స్టార్టింగ్ లో అయితే లిటరల్లీ నాకైతే వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. ఏదో స్టార్టింగ్ లో ఏదో కామెడీ ట్రై చేస్తా ఉంటాడు. అసలు ఆ కామెడీ ఎంత క్రింజ్ అంటే అంత క్రింజ్ గా ఉంటది. లిటరల్లీ ఏంటంటే ఆఫీసర్ సెడ్ అనేసి ఏదో ఒక చిన్న మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో యాక్టింగ్ లిటరల్లీ నాకైతే వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. అలాగే ఏంటంటే మన హీరోయిన్ ని పెళ్లి చేసుకుందాం అనేసి అడిగేస్తాడు ఒక సీన్ లో. ఆ సీన్ కూడా లిటరల్లీ ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ గా ఉంది. అసలుకి అలాగే అడిగేస్తారా ఏంట్రా బాబు అనిపించింది నాకైతే. అసలు ఆ సీన్ నాకైతే నచ్చలేదు. కాకపోతే ఏంటంటే మూవీలో క్లైమాక్స్ గైస్ అదైతే కొంచెం బాగుంటుంది. నాకైతే కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది మూవీ మొత్తం మీద. అక్కడ ఏంటంటే స్టోరీ మొత్తం అలా తిప్పేస్తారు. అక్కడైతే కొంచెం స్టోరీ పర్ఫెక్ట్ గా వెళ్తున్నట్టు అనిపిస్తది. అందువల్ల అయితే కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది నాకు. మూవీలో ఏంటంటే ట్విస్ట్లు అంటారు, టర్న్స్ అంటారు, అవేవి మనకైతే వర్కౌట్ అవ్వవు గైస్. ఏవి కూడా ప్రామిసింగ్ గా ఉండవు. అసలు అవి ట్విస్ట్లే, అసలు స్టోరీ వెళ్తుందా లేదారా ఏంట్రా బాబు అనిపిస్తది. మనకి మూవీ స్టార్టింగ్ లో అయితే ఒక 1 అవర్ లో ఏదో మూవీ స్టోరీ వెళ్తుంది, ఆ లాక్ చేస్తున్నారా బాబు అనిపిస్తుంది తప్పితే మనకైతే అక్కడ ఏమి వర్కౌట్ అవ్వదు. ఇంకా మూవీలో మన హీరోయిన్ క్యారెక్టర్ ఏమన్నా కొంచెం బాగుందా అంటే ఆ క్యారెక్టర్ కూడా అంతంత మాత్రమే ఉంటది. ఏదో సెకండ్ హాఫ్ లో 1 ఆర్ 2 సీన్స్ లో కొంచెం పర్లేదులే, ఓకే ఓకే అనుకుంటాను తప్పితే ఇంకా మూవీ మొత్తం అసలు ఎందుకు ఉందరా, ఏం చేస్తారా బాబు అనిపిస్తుంది నాకైతే. అలాగే మూవీలో విలన్ అసలు మూవీలో విలన్ ఉన్నాడా లేదా, అసలు ఏం చేస్తున్నాడరా బాబు అనిపించింది నాకు. మూవీలో ఒకటంటే ఒకటి ఫైట్ ఉండదు, ఒక రివెంజ్ ఉండదు, ఏ ఉండదు అనమాట. ఏదో క్లైమాక్స్ లో కొట్టేసుకుందాం అంటారు కానీ అది కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. విలన్ ఏంట్రా అంటే ల్యాప్టాప్ అంటాడు తప్పితే అసలు అతను ఏం చేసింది ఏం లేదు మూవీలో. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంట్రా అంటే మూవీ స్టార్టింగ్ లో మన హీరో ఏదో తప్పు చేశాడు అంటూ పోలీసులు తీసుకువెళ్ళిపోతారు. అసలు ఎందుకు తీసుకువెళ్లారు ఏంటి, దానికి మన హీరోకి ఏం సంబంధం అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. మూవీలో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనల్ని అయితే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు, అందువల్ల చూడకూడదు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, పర్లేదు, ఓకే ఓకేలా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.